Okay. What is the status today? So you need to discuss about today. ఏం డిస్కస్ చేయాలి? Inventory module. Inventory. Inventory model. You need to discuss today new inventory models. So yesterday we already discussed, right? What is the meaning of the inventory? Anyone can tell me? What is the inventory model? ఇక్కడ నుంచి మన సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకా. Purchasing the goods from the seller, customer, Hmm. maintaining the items in the warehouse, Ah, etc. okay. So anyone can explain in detailed manner here once again. So inventory means it choose చెప్పండి. What is the it is to define the item. What is the defined item means? Which items అంటే which items we required and for కొనుక్కుంటాం. Yeah, based on the customer requirement, you need to define the item. Based on the customer requirement, you need to manufacture the products. Either it is automobiles or electronic goods or any liquid, anything. Okay, na? So maintain the items. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కు మన ఏముంటుంది మెయింటైన్ చేయాలంటే ఏంది? సో ఎగ్జాంపుల్కి ఏం చేస్తున్నాం, ఒక ప్లాంట్లో ఏం తయారు చేస్తున్నాము, కార్లు తయారు చేస్తున్నాం. ఒక ప్లాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కు టాటా తీసుకోండి. టాటా వాడు ఏం చేస్తాడు? వాడు కార్ బిజినెస్ చేస్తాడు, ట్రాక్టర్స్ బిజినెస్ చేస్తారు, ట్రక్కులు బిజినెస్ చేస్తాడు, అన్నీ చేస్తాడా? అప్పుడు ఏం చేస్తాడు? కింద ఫ్లోర్లో అన్ని కార్లు పెడతాడు, పెద్ద పై ఫ్లోర్లో ట్రాక్టర్స్ పెడతాడు, ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. ఓకేనా? సో నెక్స్ట్ ఏముంది? స్టోరింగ్ ద ఐటమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టోరింగ్ ద ఐటమ్? స్టోర్ చేసుకోవడం. అంటే అవసరమేదని ఒక ప్రోడక్ట్ తెచ్చి పెట్టడం. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. రిసీవింగ్ ద ఐటమ్ మీన్స్ వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అదే బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ యూ నీడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రొడక్ట్స్. రిసీవింగ్ ద ఐటమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రిసీవింగ్ ద ఐటమ్స్? సప్లయర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం. సో వన్స్ యూ పర్చేజ్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్, దెన్ రిసీవ్ ఇన్ టు ది ఆర్గనైజేషన్, రైట్? రిసీవ్ ఇన్ టు ది ఇన్వెంటరీ ఆర్గనైజేషన్, ఐదర్ గోడౌన్ అంటారు. ఓకే. షిప్పింగ్ ఐటమ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది షిప్పింగ్ ఐటమ్? ఇది హరి ఇదంతా నీకు అర్థం కాదు, ఇది ఆల్రెడీ డీటెయిల్ మెనూ డిస్కస్ చేసినాము. హై లెవెల్ చెప్తున్నావు ఈరోజు. ఓకే, నువ్వు ప్రీవియస్ వీడియోస్ పంపిస్తాను నేను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది షిప్పింగ్? Anyone, what is the meaning of the shipping item? From where we need to shipping item? To whom? కస్టమర్ కి షిప్ చేస్తాం. కస్టమర్ కి షిప్ చేయండి. From where? వేర్ హౌస్. ఇన్వెంటరీ. We are shipping the item to the customer place. Check out the unhand quantity. What is the meaning of the check out the unhand quantity? Common number of quantity of items in the inventory. For example, remained after shipping. Anyone example? Can you give me any example? ఒక కస్టమర్ 100 మనం 100 తెచ్చుకుంటే 40 కస్టమర్ ఆర్డర్ ఇస్తే 40 ఇస్తే మళ్ళీ ఎన్ని ఉన్నాయి అనేది రిమైనింగ్ క్వాంటిటీ ఎంత ఉన్నాయి అన్హాన్ క్వాంటిటీ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హ్యావ్ ద అంతే. సో ఫర్ 100 కస్టమర్ క్వాంటిటీ 100 అనుకోండి, మన దగ్గర ఎంత ఉంటుంది? 150 ఉంటుంది. అంటే 100 ఒకటి అమ్మితే అన్హాన్ క్వాంటిటీ రిమైనింగ్ అన్హాన్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. 50. ఓకే, క్లియర్, రైట్? సో నేను చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా నేను ముందే చెప్తాను. ఒక నోట్ తీసుకొని, మా రన్నింగ్ నోట్స్ తీసుకొని రాసుకోండి, మళ్ళీ లాస్ట్లో కూడా మీకు చెప్తాను. సో నేను చెప్పినట్టు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫాలో అవుతుంది చాలు, మీరు ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ది కేఎఫ్ఎఫ్. ఫస్ట్ టాపిక్ కేఎఫ్ఎఫ్. కేఎఫ్ఎఫ్ మీన్స్ కీ ఫ్లెక్సిఫిల్స్. Interview question very, very important. So what are the KFFs are available in the inventory? Simple question. They are asking what are the KFFs are available in the inventory. So total you have the 7 KFFs are available in the inventory. One is the system item KFF. Item KFF. KFF is key flexibles. Okay. Second one is the, if interview person asking, you can share like that. How many types of KFFs are there in inventory? One is the system item KFF. Second one is the item catalog KFF. Third one is, voice clear on the other. Item catalog KFF. కొంచెం లో వస్తుంది వాయిస్. ఇప్పుడు ఓకే నచ్చరు? ఓకే సార్. ఓకే, ఏమైనా ఉంటే చెప్పండి ముందే. ఓకే. ఐటమ్ కేటలాగ్ కేఎఫ్ఎఫ్. సెకండ్ ది థర్డ్ ది ఒకటే బెటర్ అన్న. కేటగిరీ, సెకండ్ కేటగిరీ.
ఒక ఐటమ్ కేటలాగ్ కేఫ్ ఐటమ్ ఇది కేటగిరీస్. ఓకే, రెండో కేటగిరీ కదా కేటగిరీస్. ఐటమ్ కేటగిరీస్. ఐటమ్ కేటగిరీస్ కేఫ్. మూడోది కరెక్టే. ఐటమ్ కేటలాగ్ కేఫ్. స్టాక్ లొకేటర్ కేఫ్. సేల్స్ ఆర్డర్ కేఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సేల్స్ ఆర్డర్ కేఫ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సేల్స్ ఆర్డర్ కేఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 6th వన్ అకౌంట్ ఎలియాస్ కేఫ్. మన సబ్జెక్ట్ ఏం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదేం కోడింగ్ ఉండదు, ఏం ఉండదు. జస్ట్ మీరు ఎగ్జామ్స్లో రాసినట్టే ఉంటుంది ఇది. ఒరాకిల్ సర్వీస్ ఐటమ్ ఫ్లెక్సిబుల్స్. 7th వన్ ఇస్ ద ఒరాకిల్ సర్వీస్ ఐటమ్ ఫ్లెక్సిబుల్స్. బట్ 7th వన్ ఇస్ ద నాట్ ఎ మ్యాండేటరీ. సో ఫస్ట్ 5 నేర్చుకునే చాలు మీరు, లేదా ఫస్ట్ 6. ఓకే, 7th వన్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఒరాకిల్ సర్వీస్ ఐటమ్ ఫ్లెక్సిబుల్స్. అసలు మీకు ఒరాకిల్ అయిపోయేదాళ్ళకే, కోర్స్ అయిపోయేదాళ్ళకే మీ కళ్ళ ముందంతా జరిగేదంతా తెలిసిపోతుంది. అరే ఇదంతా ఇక్కడ జరుగుతుందా అన్నట్టు. చూడండి, మీకు సబ్జెక్ట్ రాండి. ఇప్పుడు ఇన్యూనిటీ దేని గురించి తెలుసుకుంటానంటే ఓన్లీ ఐటమ్స్ ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము, దాని ప్రైస్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు 1 ఉంటే ఎంత ఉంటుంది. ఇప్పుడు ఒక ఆపిల్ ఏమంటారు, ఈచ్ ఆపిల్ అంటాము. 2 ఆపిల్స్ అంటే ఏమంటారు, 6 ఉంటే ఏమంటారు, 6 యాపిల్స్ ఏమంటారు. హాఫ్ డజన్. సో ఇలా ఎన్ని నేర్చుకుంటారు ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చేద్దాం. సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్. ఓకే, సో ఫస్ట్ వాడు అడుగుతాడు వాట్ ఈస్ ద కేఎఫ్ఎఫ్స్ ఆర్ దేర్ ఇన్ యూనిట్ అంటే యూ హ్యావ్ ద 7 కేఎఫ్ఎఫ్స్ ఆర్ దేర్ ఇన్ యూనిట్ అని చెప్పి సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్, ఐటమ్ కేటగిరీస్ కేఎఫ్ఎఫ్, ఐటమ్ కేటలాగ్ కేఎఫ్ఎఫ్, స్టాక్ లొకేటర్ కేఎఫ్ఎఫ్, సేల్స్ ఆర్డర్ కేఎఫ్ఎఫ్, అకౌంట్ ఎలియాస్ కేఎఫ్ఎఫ్, అండ్ సర్వీస్ ఒరాకిల్ సర్వీస్ ఐటమ్ ఫ్లెక్సిబుల్స్ అని చెప్పాలి. ఇఫ్ యూ ఆస్కింగ్ ఓన్లీ ఎనీ వన్, బట్ యూ కెన్ గివ్ ద explanation about that one. I'll tell you in the detailed manner. What is the meaning of the system item KFF? So you know right already this one. Inventory means it is to define the item, maintain the item, storing the item, manufacturing of the product, receiving the item, shipping the item, and check out the quantity. Purchasing model to purchase the item from the supplier and pay the amount to the supplier. No need to discuss again. We already discussed multiple times. Order management means sell the item to the customer and receive the amount from the customer. I'm not spending the time here. I directly go to the here. Okay. See, KFFs are there in inventory. So, okay, system item KFF అంటే చూడండి, ఇట్ ఈస్ టు డిఫైన్ లాజిక్ గానండి. ఏదైనా సరే లాజిక్ గానండి, ఇవన్నీ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను లాజిక్ కూడా చెప్తాను, మైండ్ ఇక్కడ పెట్టండి. ఓకే, ఇట్ ఈస్ టు డిఫైన్ ద ఐటమ్ అంటే ఏం డిఫైన్ చేస్తున్నాం, ఇట్ ఈస్ టు డిఫైన్ ద ఐటమ్. హియర్ వి డిసైడ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు డిఫైన్ ద ఐటమ్. ఓకే, ఇట్ ఈస్ అ సింగిల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్, సో యూ కాంట్ ఏబుల్ టు డిఫైన్ ద న్యూ స్ట్రక్చర్. సో ఏంది దాని మీనింగ్ అంటే, సో ఈ లోపల ఇంకొకటి. So if interior person asking what is the meaning of the system item KFF ante, it is to define the item. Here we decide number of segments needed to define the item. It is a single structure KFF. We can't able to define the new structure. Ade second adi item endi second adi item categories KFF. It is to define the category code. ఇక్కడ ఏం డిఫైన్ చేసినాము, ఇక్కడ డిఫైన్ ఐటమ్ డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ డిఫైన్ ఐటమ్ డిఫైన్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, డిఫైన్ ద కేటగిరీ కోడ్. హియర్ యూ డిసైడ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ నీడెడ్ టు డిఫైన్ ద ఐటమ్. ఇది రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడేమో ఇట్ ఈస్ మల్టిపుల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్, సో యూ కెన్ ఏబుల్ టు డిఫైన్ ద న్యూ స్ట్రక్చర్. ఫస్ట్ వన్ ఏంది, ఇట్ ఈస్ అ మల్టిపుల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్ ఆర్ సింగిల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్? Single structure K. So it is a single structure KFF, you can't able to define the new structure. If it is a multiple structure KFF, you can able to define the new structure. సో నేను హైలైట్ చేశాను, ఏదైతే నేను రెడ్ కలర్ హైలైట్ చేశానో అది మాత్రం చేంజెస్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్. ఒకసారి మీరు చూపిస్తా చూడండి. అమ్మా శ్రావంతి జాయిన్ అయినావా? ఈరోజు జాయిన్ అయిందా శ్రావంతి?
కనపడలేదు సార్ ఇక్కడ ఏమి ఓకే. మెసేజ్ పెట్టాను, రిప్లై లేదు. సో ఓకే, ఈ రోజు ఇప్పుడైతే క్లాస్ ఎన్నోళ్ళకు నెక్స్ట్ క్లాస్ ఈ టాపిక్ అయినంత వరకు మీకు అర్థం కాదు ఇంకా ఈ రోజు క్లాస్ జాయిన్ కాను. ఓకే, సో సింగిల్ సెర్చ్ కేఫ్ ఉంటే ఫస్ట్ గో టు ది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్, ఫ్లెక్సీ ఫీల్డ్స్, కీ సెగ్మెంట్స్. ఇక్కడ ఏముంది ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ వన్ ఏంది సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్ కదా, ఐటమ్ సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్ కదా. ఓకే చూడండి, ఫస్ట్ ఏ మోడల్ ఇది, ఇన్వెంటరీ మోడల్లో ఏది తీసుకోవాలి మనం, ఏది తీసుకోవాలి, సిస్టమ్ ఐటమ్. లాస్ట్ మళ్ళీ రీజాయిన్ అవ్వండి 10 minutes లో. సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్ ఇది తీసుకోవాలి. అదే ఒకవేళ సెకండ్ అయితే ఐటమ్ కేటలాగ్ కేఎఫ్ఎఫ్ అయితే, ఐటమ్ కేటగిరీస్ కేఎఫ్ఎఫ్ అయితే ఏది తీసుకోవాలి, ఐటమ్ కేటగిరీస్ ఇది తీసుకోవాలి. ఐటమ్ కేటగిరీస్. ఓకే, ఇన్వెంటరీ అప్లికేషన్లో ఐటమ్ కేటగిరీస్. సో ఇఫ్ యూ వాంట్ టేక్ ద థర్డ్ వన్, ఐటమ్ కేటలాగ్ కేఎఫ్ఎఫ్, ఐటమ్ కేటలాగ్ కేఎఫ్ఎఫ్. సో 7 ఇలా ఉంటాయి మనం. ఓకేనా, ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ద సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్. చూడండి, సో ఇక్కడ ఐఎమ్ ట్రై టు డిఫైన్ ద న్యూ వన్ హియర్. సిస్టమ్ ఇస్ అలోయింగ్ ఆర్ నాట్ అలోయింగ్? నాట్ అలోయింగ్. why it is not allowing? Anyone can tell me? Already default it was enabled in the No, system. it is a single Single structure. structure. అది సింగిల్ స్ట్రక్చర్. Inter question important. It is a single structure KFF, so system will not allowing to define the new one. New structure. I'm trying to click on here, even new button also disable it here. See, Ade, if you take the second one, what is the second one? Item category KFF. Item categories KFF. So items category KFF. So same way, go to start slide, inventory, search with inventory model. So item, which one? This one, right? Item categories. See, here I put the cursor here, try to click on no. Why? Why am I able to create the no here? It's a multi-structure KFF. Multi-structure. It is a multiple structure KFF. Clear, right? You understood, right? What is the difference between single structure and multiple structure, right? Okay? Yes. Okay. Now, first I'm defining the system item KFF. System item KFF define చేయాలంటే you have some prerequisites is required. ఇట్లా రాలేదు, ఏం చేయాలి ఇప్పుడు నేను? క్లోజ్ కూడా రావట్లేదు. Anyone can tell me what can I do? I'll try to close this page, but system is not closing. సార్ ఎల్లో ఫీల్డ్స్ నుంచి పక్కకు వచ్చేయాలి. సరే, ఇక్కడ పెట్టాను, పోవట్లేదు, కర్సర్ అక్కడ కూడా పోవట్లేదు. చూడు, ఐఎమ్ ట్రైంగ్ టు Clear. డిలీట్ చేయాలి. Clear. not deleted. Deleted means this one clear record. We need to clear the record. Okay, so ఫస్ట్ ఏం చేస్తున్నామంటే చూడండి, అప్లికేషన్ 7 ఉంటేనే టైం తగ్గించేసుకుందాం మనం. సో ఇక్కడ ఏం చేసినామంటే ప్రీరిక్విసైట్స్. ఫస్ట్ వాట్ ఆర్ ద ప్రీరిక్విసైట్స్ అంటే డిఫైన్ సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్. ఏం ప్రీరిక్విసైట్స్ కావాలంటే, అంటే డిఫైన్ ఐటమ్ డిఫైన్ చేయాలి. ఐటమ్స్ డిఫైన్ చేయడం అంటే ఏంటి? ట్రాక్టర్స్, పెన్ను, మొబైల్స్, ఇవన్నీ. మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ క్రియేట్ చేస్తామా? ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఐటమ్ వస్తుందా లేదా? ఏదైతే ఐటమ్ క్రియేట్ చేయాలనుకున్నా వాడు ఒక ఐటమ్ వస్తుంది, తెలుసు కదా మీకు. ఐటమ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ నుంచి డిఫైన్ చేస్తాం మనం. ఇచ్చారు, క్లియరా? ఫ్లిప్కార్ట్లో ఐటమ్ ఉంటుంది, Yes, sir. మొబైల్ ఉంటుంది. మొబైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ మొబైల్ ఎట్లా వస్తుంది ఫ్లిప్కార్ట్కు? లేదా ఒక మనం ల్యాప్టాప్ బుక్ చేయాలి, ఎలా వస్తుంది? లేదా ఒక కారు బుక్ చేయాలి, ఎలా వస్తుంది? ఐటమ్స్ అనేది ఇక్కడి నుంచి వస్తాయి మనం. చూడండి, మీకు మొత్తం క్లారిటీ అనేది ఎట్లా వస్తుందంటే, సో ఫస్ట్ ఏం డిఫైన్ చేస్తామంటే, సో ఇఫ్ వాంట్ కంప్లీట్ ద సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్, సమ్ ఆఫ్ ది ప్రీరిక్విసైట్స్ ఇస్ దేర్. వాట్ ఈస్ దట్ వన్? Define the value set. Define the value set. సరే, ఇక్కడ ఎందుకులే, మనం ఇక్కడే వేసుకుంటా వెళ్ళిపోదాం. ఓకే, ప్రీరిక్విసైట్స్ ఇవి.
లేదంటే ఇటు పెడదామా? ఇది బెస్ట్ కదా. సెకండ్ కాపీ పేస్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. దీనికి ఎన్ని ఎగ్జామ్స్ లైన్ రాసుకోవచ్చు కదా మనం. నేను భరత్ అంతే కదా. Yes, sir. ఫోర్త్ వన్ ఎవరైతే క్లాసులు నీట్గా వింటారో వాళ్ళు ఓన్గా జాబ్ కొట్టుకొని పోతారు. అది మాత్రం పక్కా. స్లో క్లాసులు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ఈ రోజు క్లాసు వినకపోతే రేపు అర్థం కాదు. ఇది అందరికి కొత్త. ఇది అందరికి కొత్త కదా, పాత వాళ్ళకి అందరికి కొత్త కదా ఇది. ఎస్ సార్. బాగా కనొస్తుందా? సిస్టమ్ ఐటమ్ కేఫ్ ప్రీ రిక్విసైట్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రీ రిక్విసైట్స్ కింద డిఫైన్ ద Value, sir. డిఫైన్ ద వాల్యూ సెట్. డిఫైన్ ద వాల్యూ సెట్. డిఫైన్ ద వాల్యూ సెట్ అంటే డిఫైన్ ద వాల్యూ సెట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఈ డిఫైన్ ద వాల్యూ సెట్ చేయాలంటే దీని కింద డిఫైన్ ద వాల్యూ సెట్ చేయాలంటే మళ్ళీ 7 ఉంటాయి. ఏం కావాలి? ఐటమ్ కోడ్ చేయాలి, ఐటమ్ కోడ్ వాల్యూ సెట్ అండ్ ఐటమ్ నేమ్ వాల్యూ సెట్. ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఐటమ్ నేమ్ అండ్ ఐటమ్ కోడ్? ఎనీ వన్ కెన్ టెల్ మీ. విల్ సీ. విఎస్ అంటే వాల్యూ సెట్. విఎస్ అంటే వాల్యూ సెట్. ఓకే, ఎనీ వన్ కెన్ టెల్ మీ. సి ఐ వాంట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. For particular item, there will be a code will be there, like something like pen, there is a one code will be there. Name, there is some ID code number will be there. letters. For ID example, number. take the one example. If you go to the DMart or supermarket anywhere, so for example, I want to purchase one pen or I want to purchase one sugar packet. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాక్ సైడ్ స్కాన్ చేస్తారు, చూసారా? Barcode. Yes, sir. బార్కోడ్. ఓకేనా? క్లియర్ రైట్? నేమ్ అంటే ఇప్పుడు షుగర్ అనేది నేము ఐటము, దాని కోడ్ వచ్చి అది. క్లియరా? ప్రతి ఒక్క దానికి అనేది కోడ్ ఉంటుంది కదా. Yes, sir. So if now is clear, right? What is the difference between item code, item name, right? So మన ఐటమ్ ఏం క్రియేట్ చేద్దాం? ఫస్ట్ ప్రతి ఒక్క దానికి ఏదైనా సరే మన కంపెనీ పేరు యాడ్ చేద్దాం. ఎందుకంటే మల్టిపుల్ ఐటమ్ కోడ్, మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన సొంత ప్రోడక్ట్ కాబట్టి ఏం పెడతాం? ఇప్పుడు ప్రతి ఒక్క ఐటమ్కు మన సొంత ప్రోడక్ట్ పెడతామా? ఇప్పుడు టీవీ ఉంది. హౌ మెనీ మెంబర్స్ కాంపిటేటర్స్ ఆర్ దేర్ ఇన్ మార్కెట్? ఎల్జీ, సోనీ, డిపిఎల్, ఎన్ని ఉన్నాయా? మరి టీవీనే ముందు పక్క నేమ్ ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? ఓన్ కంపెనీ కావాలి. Identity. వెరీ గుడ్. ఐడెంటిటీ పర్పస్. ఇప్పుడు నేను టీవీ కొన్నాను అంటే ఏ టీవీ కొన్నావు? అదే సోనీ కొన్నా అంటే బ్రాండ్. సోనీ కొన్నావా? ఓకే, వెరీ గుడ్. ఓకే, పానాసోనిక్ కొన్నా? ఓకేలే, అంతే కదా. టీవీ అంటే అన్ని అందరూ ట్రై చేస్తారు, కానీ దానికంటే ఒక బ్రాండ్. మన బ్రాండ్ నేమ్ ఏంది? మన కంపెనీ బ్రాండ్ MS9. కార్స్ తీసుకున్నారు అనుకో, టాటా కార్స్, మహీంద్రా కార్స్ లాగానే ఇవి కూడా అన్ని తీసుకోవచ్చు మీరు. ఓకే, హౌ టు డిఫైన్ ద ఐటమ్ కోడ్? సేమ్ వే you already defined the in the multi-arg, right? Same way you are doing this one. First you will go to the, now you are already in the system administrator, application, validation set. Hari, just you know, you'll already involve 3% classes jariginayi. Okay na? Next kala complete cheyajanu. Okay, MS9. First what we need to define? ఐటమ్ కోడ్. Item name. Item code. Item code, item name. Your choice, no problem. It's not a problem. MS9 item code. Yes means what is the yes means? Value Value set. set. Value. Very good. Okay. So here we please monitor this one. Here in format time should be character. Maximum size you will take the either 10 or 12. I already defined this one in multi-arg also, but no need to test it again. I'll put it 12. If you give the size less size, what will be happen? ఎర్రర్ విల్ కమ్. Error will be okay, none. So save it. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఇది క్లోజ్ చేసి మళ్ళీ క్లిక్ అని వాల్యూ సెట్ కొట్టచ్చు, లేదా కర్సర్ ఎక్కడ పెట్టేసి ఏం చేయాలి? New తీసుకో. New. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ కోడ్ అయిపోయింది. వాట్ ఇస్ ద నెక్స్ట్? Item name. ఐటమ్ నేమ్.
బిఎస్. నాగార్జున అర్థమవుతుందిరా? నాగార్జున ఉన్నాడా? ఓకే, అయిపోయింది. సో ఇది 2 ప్రీ రిక్విజిట్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకేం డిఫైన్ చేయాలి మనం? ఏం చేయాలి ఇంకా? సిస్టమ్ సిస్టమ్ ఐటమ్ K5 చేయాలి. సిస్టమ్ ఐటమ్ K5. వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్? ఆల్రెడీ లాస్ట్ టైం మనం చెప్పాం. ఇఫ్ వాంట్ టు కంప్లీట్ ద ఇఫ్ వాంట్ మేక్ ఇట్ 20, వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్? sugar, milk, etc. మిల్క్, షుగర్, గ్యాస్ స్టవ్ కావాలి, షుగర్ కావాలి, వాటర్ కావాలి, మిల్క్